కుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని బహుసూటిగా ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చదువుకున్నాం కదా. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. మరి శ్రేష్టమైనటువంటి వాగ్దానమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క ప్రజలు, ఆ యొక్క యూదా జనాంగం ఒకానొక సమయంలో మరి భయంకరమైనటువంటి శ్రమలో, శత్రు యొక్క పోరాటంలో ఉంటున్నప్పుడు ఆశా ఎలుబడి కాలంలో దేవుడు వారికి అనుగ్రహిస్తున్న వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకి ఇస్తున్నాడు. మరి ఆత్మీయ జీవితంలో ఒకవేళ ధైర్యంని కోల్పోతూ ఉన్నావేమో, ఒకవేళ భయము ఆందోళనలను నిన్ను ఒకవేళ కలవరానికి గురి చేస్తూ ఉన్నాయేమో, నీకున్న సందేహాలను బట్టి ముందుకి కొనసాగలేని స్థితిలో, అది ఆత్మ సంబంధమైన పని కావచ్చు, లేదా భౌతిక సంబంధమైనటువంటి ఏ ఒక్క విషయాల్లో నువ్వు వెళ్తూ ఉన్నావో వాటిని బట్టి ధైర్యం ఒకవేళ కోల్పోయిన స్థితిలో ఉన్నట్లయితే ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు, నీవు బలహీనుడవు కావద్దు, బలహీనురాలువు కావద్దు, నువ్వు ధైర్యం వహించు. ఎందుకు అంటే మరి నీవు తలపెట్టిన ఆ కార్యము అది సఫలం కాబోతూ ఉంది. ఆమేన్. దేవుడు దాన్ని సఫలం చేయబోతున్నాడు. మరీ ప్రాముఖ్యంగా దైవ చిత్తమైనటువంటి కార్యాలు, మనం దేవుని యొక్క సంబంధమైనటువంటి కార్యాల కోసం ప్రోత్సాహపరచబడుతున్నప్పుడు, మరి చేతులను బలపరుచుకుంటున్నప్పుడు దేవుడు నిశ్చయంగా అట్టి కార్యములను తన చిత్తం నిమిత్తం తన యొక్క నామ మహిమార్థమై నిశ్చయంగా వాటిని దేవుడు సఫలపరుస్తాడు. ఆయన అంటాడు కదా, మొదట నా నీతిని రాజ్యమును వెతకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి పరిచర్య నిమిత్తం ప్రార్థించడానికి, విత్తటానికి, దేవుడు తన ప్రజలను రక్షించట కొరకు, లోక సంబంధమైన ప్రజలందరి రక్షణ కార్యం కోసం ప్రార్థించట కొరకు, విజ్ఞాపన చేయుట కొరకు, రెండోదిగా రక్షించబడినటువంటి ప్రజలు అంటే దేవుని యొక్క సంఘం